అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆసియా ఖండంకు సంబంధించిన భౌగోళిక అంశాలను తెలుసుకుందాం. ప్రపంచంలో ఆసియా అతిపెద్ద ఖండం. ఆసియా ఖండం యొక్క విస్తీర్ణం 44,250,000 చదరపు కిలోమీటర్లు. ఆసియా ఖండం భారతదేశానికి 14 రెట్లు ఉండును. ఆసియా ఖండం గ్లోబు నందు 30% ఆవరించి ఉన్నది. ఆసియా ఖండం 10 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 90 డిగ్రీల తూర్పు రేఖాంశం నుండి 170 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. ఆసియా ఖండంకు తూర్పున పసిఫిక్ మహాసముద్రము, పశ్చిమంగా యూరల్ పర్వతాలు, యూరల్ నది, కాస్పియన్ సముద్రము, ఉత్తరంగా ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణంగా హిందూ మహాసముద్రంలు సరిహద్దులుగా కలవు. ఆసియా ఖండం హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, కాస్పియన్ సముద్రాల మధ్య కలదు. ఆసియా ఖండం అత్యుష్ణ ప్రాంతము నుండి అతి శీతల ప్రాంతము వరకు విస్తరించియున్నది. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము అయిన ఆర్కిటిక్ వలయము, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశరేఖ అయిన కర్కట రేఖలు ఆసియా ఖండం గుండా పోవుచున్నవి. 90 డిగ్రీల తూర్పురేఖాంశం ఆసియా ఖండం మధ్య గుండా పోవుచున్నది. భూమధ్యరేఖ ఆసియా ఖండం యొక్క ఆగ్నేయం గుండా పోవుచున్నది. ప్రపంచంలో ఆసియా అత్యధిక జనసాంద్రత గల పెద్ద ఖండం. ఆసియా జనాభా సుమారు 3,900 మిలియన్లు వరకు ఉండును. ప్రపంచ జనాభాలో 65% ఆసియాలోనే ఉన్నారు. ఆగ్నేయ తూర్పు ఆసియాలోని ప్రజలలో 3వ వంతు చైనా, జపాన్, కొరియా, ఫిలిప్పీన్స్, మలేషియా, ఇండోనేసియా, థాయిలాండ్, బర్మా దేశస్థులు. ఆసియా జనాభాలో 4వ వంతు ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణ ఆసియా దేశములలో ఉన్నారు. నైరుతి ఆసియాలో మయన్మార్ అరబ్బులు, తురుష్కులు, పర్షియా దేశస్థులు, ఆఫ్ఘనులు మొదలగువారు ఉన్నారు. మధ్య ఆసియాలో మంగోలులు, కజక్, ఉజ్బెక్, కిర్గిజ్ జాతుల వారు ఉన్నారు. చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశము. ప్రపంచంలో ప్రతి 5వ వాడు చైనీయుడే. చైనా జనాభా సుమారు 1,277 మిలియన్లు. చైనాలో ఒక్కడు ముద్దు లేదా అసలే వద్దు అనే నినాదము వాడుకలో కలదు. భారతదేశము విస్తీర్ణంలో ప్రపంచంలో 7వ స్థానంలోనూ, జనాభాలో 2వ స్థానంలోనూ ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 102.7 కోట్లు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్, బీహార్, కేరళ రాష్ట్రములు జనసాంద్రత హెచ్చుగా గల రాష్ట్రములు. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, సిక్కిం, జమ్మూ కాశ్మీర్లలో జనాభా తక్కువ. ముంబాయి జనాభా 16.3 మిలియన్లు. కలకత్తా జనాభా 13.2 మిలియన్లు. ఢిల్లీ జనాభా 12.8 మిలియన్లు. పాకిస్తాన్ భారతదేశంనకు పడమరగా ఉన్నది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్లు పాకిస్తాన్లోని ముఖ్య నగరములు. నేపాల్ రాజధాని ఖాట్మండు. నేపాల్ను హిమాలయ రాజ్యము అని కూడా అంటారు. భూటాన్ భారతదేశమునకు ఉత్తరంగా కలదు. భూటాన్ రాజధాని థింపు. బంగ్లాదేశ్ భారతదేశమునకు తూర్పున ఉన్న జనసాంద్రత ఎక్కువగా గల పొరుగు దేశము. ఢాకా, చిటగాంగ్లు బంగ్లాదేశ్లోని ముఖ్య నగరాలు. రంగూన్, మండలేలు బర్మాలోని ముఖ్య నగరాలు. శ్రీలంక హిందూ మహాసముద్రంలో గల చిన్న ద్వీపము. దీనిని హిందూ మహాసముద్రములో అశ్రు బిందువు అంటారు. కొలంబో, కాండిలు శ్రీలంకలోని ముఖ్య నగరాలు. ఇండోనేసియా ప్రపంచంలోనే దీవుల సముదాయంలో పెద్దది. జకర్తా, సురబాబా, జాండుంగ్లు ఇండోనేసియాలోని ముఖ్య నగరాలు. జపాన్ను వారి మాతృభాషలో నిప్పన్ అంటారు. నిప్పన్ అనగా సూర్యుడు ఉదయించు భూమి అని అర్థము. జపాన్ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 300 వరకు ఉండును. టోక్యో, ఒసాకా, నాగసాకి, యొకహామాలు జపాన్లోని ప్రధాన నగరములు. అంగరా నది సైబీరియాలో కలదు. ఆసియా ఖండంను 5 ప్రధాన భౌతిక భాగములుగా విభజించవచ్చు. అవి
ఉత్తర పల్లపు నేలలు, మధ్య పర్వతమేఖలు, దక్షిణ పీఠభూములు, నదీ లోయలు, దీవుల సముదాయములు. ఆసియా ఖండపు ఉత్తర భాగమున గల విశాలమైన పల్లపు ప్రాంతాన్ని సైబీరియా మైదానం అంటారు. యెనిసి, లినా నదులు దక్షిణము నుండి ఉత్తరముగా ప్రవహించి ఆర్కిటిక్ మహాసముద్రంలో కలియును. ఉత్తర పల్లపు ప్రాంతాలలో తుంపర భూములు, చిత్తడి నేలలు ఉన్నాయి. ఉత్తర పల్లపు నేలలకు దక్షిణంగా పర్వతములు, పీఠభూములతో గూడిన ప్రాంతము గలదు. హిమాలయాలు, కారకోరం, కున్లున్ పర్వతములు తూర్పుగా విస్తరించినవి. టిబెట్ పీఠభూమి హిమాలయాలు, కున్లున్ల మధ్య కలదు. టిబెట్టు పీఠభూమి ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి. హిమాలయాలలోని ఎవరెస్టు శిఖరము ప్రపంచంలో ఎత్తైన శిఖరము. గోబీ శీతల ఎడారి మధ్య పర్వతమేఖల యందు కలదు. మధ్య పర్వతమేఖలకు దక్షిణంగా అతి పురాతన శిలలతో ఏర్పడిన పీఠభూములు గలవు. వీటిలో అరేబియా పీఠభూమి, దక్కను పీఠభూమి, షాన్ పీఠభూమి, యునాన్ పీఠభూములు ముఖ్యమైనవి. ఆసియాలోని నదుల వండుతో నదీలోయలు ఏర్పడినవి. ఇవి ప్రపంచంలో అత్యంత సారవంతమైన నేలలు. గంగాసింధు మైదానము, ఇరాక్లోని టిగ్రిస్, యుఫ్రటిస్ మైదానములు, బర్మాలోని ఇరావడి నదీ మైదానము, ఆగ్నేయ ఆసియాలోని మైకాంగ్ నదీ మైదానములు కొన్ని ముఖ్యమైన మైదానములు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, జపానులు ముఖ్యమైన దీవుల సమూహములు. ఇండోనేసియా ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద దీవుల సముదాయము. ఆసియా శీతోష్ణస్థితిని ఖండాంతర శీతోష్ణస్థితి అని చెప్పవచ్చును. శీతాకాలంలో మధ్య ఆసియా ప్రాంతములో ఉష్ణోగ్రత ఘనీభవన స్థానము కన్నా తక్కువ ఉండును. మధ్యధరా సముద్రం నుండి తూర్పుగా వీచు పవనముల వల్ల నైరుతి ఆసియాలోని కొన్ని ప్రాంతములకు వర్షపాతము కలుగును. చిరపుంజి సంవత్సర వర్షపాతము 1000 సెంటీమీటర్లు పైగా ఉంటుండు. ఆసియా ఉత్తర తీరము చాలావరకు మంచుచే కప్పబడియుండును. ఈ మేఖలలోని తృణజాతులను టండ్రాలు అంటారు. టండ్రాలో రెండీర్ ముఖ్యమైనది. ఇది కణితిని బోలిన జింకలా ఉంటుంది. టండ్రాలకు దక్షిణంగా శృంగాకారపు అడవులు గల టైగాలు గలవు. టైగా ప్రాంతము మెత్తని కలపనిచ్చు వృక్షములకు ప్రసిద్ధి చెందింది. ఈ చెట్ల కలపను రేయాన్, కాగితపు గుజ్జు తయారు చేయుటకు ఉపయోగిస్తారు. టైగా ప్రాంతములో మృదువైన రోమములు గల నక్క, స్కేబుల్ మింక్ మొదలైన జంతువులు ఉంటాయి. టైగాలకు దక్షిణంగా స్టెప్పిలు అను సమశీతోష్ణపు గడ్డి మైదానములు ఉన్నాయి. స్టెప్పిలో లేళ్లు ఎక్కువగా ఉండును. నైరుతి మధ్య ఆసియాలో ఒంటెలు, గాడిదలు, హరిణములు, చిరుతలు ఎక్కువగా ఉండును. దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలలో ఋతుపవన అరణ్యములు కలవు. ఋతుపవన అడవులలో టేకు, మద్ది, మంచి గంధము చెట్లు ఉండును. ఋతుపవన అడవులలో ఉండే జంతువులలో ఏనుగు పెద్ద జంతువు. చెదురు మదురు చెట్లతో ఉన్న తూర్పు ఆసియా అడవులను సమశీతోష్ణస్థిపు అడవులు అంటారు. ఆసియా దక్షిణపు అంచున భూమధ్యరేఖారణ్యములు కలవు. భూమధ్యరేఖ అడవులు మలేషియాలోనూ, భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న దీవుల సమూహంలోనూ కలవు. భూమధ్యరేఖ అడవులలో తోకలేని కోతులు మొదలైన జంతువులు ఉన్నాయి. భారతదేశంలో విస్థాపన వ్యవసాయము, సాంద్ర వ్యవసాయము, విస్తృత వ్యవసాయములు ముఖ్యమైన వ్యవసాయ పద్ధతులు. పర్వత ప్రాంతములు, అడవి ప్రాంతములలో విస్థాపన వ్యవసాయంను చేస్తారు. విస్థాపన వ్యవసాయం అనగా ఒక ప్రాంతంలోని చెట్లను నరికి, వాటిని కాల్చి కొన్ని సంవత్సరములు వ్యవసాయం చేస్తారు. భూసారము తగ్గిన తరువాత దానిని వదిలిపెట్టుదరు. ఆసియాలో ఎక్కువ ప్రాంతములలో సాంద్ర వ్యవసాయం జరుగుచున్నది. పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతములలో విస్తృత వ్యవసాయము జరుగుచున్నది. ఆసియాలో వరి ముఖ్యమైన పంట. చైనా, జపాన్, ఇండియా, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియా దేశములలో వరి ప్రధానమైన పంట. రష్యా, చైనా, ఉత్తర భారతదేశము, పాకిస్తాన్, నైరుతి ఆసియా దేశములలో గోధుమ పండును. ఆసియాలో పండు ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి, జనుము, చెరకు, పొగాకు, కాఫీ, తేయాకు ముఖ్యమైన పంటలు. భారతదేశము, శ్రీలంక,
ఇండోనేసియాలలో సుగంధ ద్రవ్యములు పండును. ఇండియా, చైనా రాష్ట్రాలలో ముడి ఇనుము లభించును. దక్షిణ బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో ముడి ఇనుము నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. మలేషియాలో మంచి తగరపు నిక్షేపాలు ఉన్నాయి. చైనా, రష్యా, ఇండియాలలో పెద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. నైరుతి ఆసియా దేశములలో పెద్ద పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి. కువైట్, ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్లు ప్రధాన పెట్రోలియం ఉత్పత్తి దేశాలు. అంతగా అభివృద్ధి చెందని ఆసియా దేశములు చాలా వరకు ముడి పదార్థములను ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునుచున్నవి. జపాన్ ఆసియాలో అత్యంత పారిశ్రామికీకరణ చెందిన దేశము. కాగితపు పరిశ్రమ జపానులోని ముఖ్య పరిశ్రమ. జపానులో ఉత్పత్తి అయిన టెలివిజన్లు, రేడియోలు, టేప్ రికార్డులు, కెమెరాలు, దృష్టికి సంబంధించిన పరికరాలు, ఆట వస్తువులు, వస్త్రములకు మంచి గిరాకీ ఉంది. టండ్రా, టైగా ప్రాంతములలో శీతాకాలంలో ఘనీభవించిన నదులు స్లెడ్ బండ్లకు చక్కటి రోడ్లుగా ఉపయోగపడును. ఆధునిక రవాణాలో రోడ్లు, రైల్వేలు ముఖ్యమైనవి. జపాన్ అత్యుత్తమ రహదారులను కలిగియున్నది. జపాన్ రైల్వేలు చాలా సమర్థవంతంగా పనిచేయును. టర్కీలోని ఇస్తాంబుల్, సింగపూర్లను కలుపుచూ అంతర్జాతీయ రహదారి కలదు. భారతదేశంలో రైలు మార్గములు ఎక్కువగా కలవు. ఆసియాలో సరుకుల రవాణా ఎక్కువగా సముద్ర మార్గముల గుండా జరుగుచున్నవి. పర్షియా సింధుశాఖ నుండి ఇండియా, యూరప్ దేశాలకు నూనె ఓడల ద్వారా రవాణా అగుచున్నది. బొంబాయి రేవు నుంచి తూర్పు ఆఫ్రికా, నైరుతి ఆసియా దేశములకు వస్త్రములు, నూనె గింజలు, ఇంజనీరింగ్ పరికరములు రవాణా అగుచున్నవి. జపాన్ పోవు ఓడలు ముడి ఇనుమును తీసుకుని పోవును. కలకత్తా, బొంబాయి, సింగపూర్, హాంకాంగ్, వ్లాడివోస్టోక్ మొదలైనవి ఆసియాలోని ముఖ్యమైన ఓడరేవులు. వాయు రవాణా అధిక వ్యయంతో కూడినది. ఆసియాలో చాలా దేశములు ముడి పదార్థములను ఎగుమతి చేసి తయారైన వస్తువులను దిగుమతి చేసుకునను. తేయాకు, సుగంధ ద్రవ్యములు, రబ్బరు, కొబ్బరి కురిడి, పంచదార, కాఫీ, జనపనార మొదలైనవి ముఖ్యమైన ఎగుమతులు. తయారైన వస్తువులు ప్రధానమైన దిగుమతులు. జపాన్ టెలివిజన్, కెమెరా, దృష్టికి సంబంధించిన పరికరములు, సింథెటిక్ దారములను ఎగుమతి చేయును. సింథెటిక్ దారములకు ప్రపంచంలో మంచి గిరాకీ కలదు. జపాన్ ఆహార పదార్థాలను, ఖనిజములను, లోహములను దిగుమతి చేసుకునను. భారతదేశము పంచదార, కాఫీ, తోళ్లు, నూలు, అమూల్య ప్రస్తరాలు, ముడి ఖనిజములు మొదలగున్నవి ఎగుమతి చేయును. భారతదేశము యంత్ర పరికరములు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుముక్కు, రసాయన పదార్థములు, ఎరువులు మొదలగునవి దిగుమతి చేసుకునును. నేపాల్ జంతు సంబంధమైన ఉత్పత్తులను ఎగుమతి చేయును. బర్మా దేశము బియ్యము, టేకులను ఎగుమతి చేయును. శ్రీలంక తేయాకు, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యములు మొదలగు వాటిని ఎగుమతి చేయును. శ్రీలంక బియ్యము, యంత్రములు, వస్త్రములను దిగుమతి చేసుకునును. చైనా విద్యుత్ పరికరములను, రసాయన పదార్థములను, గాజు సామాగ్రి, పట్టు, పొగాకులను ఎగుమతి చేయును. ఇండోనేసియా రబ్బరు, పంచదార, పొగాకు, సింకోనా మొదలైన వాటిని ఎగుమతి చేయును. ఇండోనేసియా బియ్యమును దిగుమతి చేసుకునును. ఆసియా ఖండంలోని వివిధ దేశాల రాజధానులు, కరెన్సీ మరియు అధికారిక భాషలకు సంబంధించిన పట్టికను చూడండి.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.